Hi, all of you. The subject I am going to deal is network analysis, Department of EEE, Cheburu Engineering College. Unit 1, so AC fundamentals. So in the previous class, I have covered some problems, and the problems I will continue in the same class, in this class also. So AC fundamentals problems, okay. All right. So in the last class, I have covered the problems on sinusoidal waveforms actually. So in this class, there is a non-sinusoidal, nothing but some periodic functions like square wave and sawtooth waveform like that. Okay. So this is nothing but a non-alternating periodic waveform shown in below figure. This is the diagram. Find average value, RMS value, form factor, and peak factor. Form factor, FF nothing but a form factor and peak factor. Okay. సింప్లీ నేను ఇక్కడ చూడమ్మ జాగ్రత్త వాడు. సో ఐ ఆఫ్ టీ ఇచ్చాడు ఇక్కడ మనకి. ఐ ఆఫ్ టీ ఇచ్చాడు విత్ రెస్పెక్ట్ టు టీ. సో స్క్వేర్ వేవ్ నథింగ్ బట్ దిస్ ఇస్ నథింగ్ బట్ లైక్ దిస్ స్క్వేర్ వేవ్ ఇచ్చాడు. ఓకే రైట్. సో 0 to 10 ఏమో మనకి 1 ఆంపియర్ అబ్జర్వ్ చేయొచ్చు, అండ్ 10 to 20 ఏమో 0 వాల్యూస్, అంటే మనకి ఏం లేదు అంటే. సో ద వేవ్ ఫార్మ్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్ అండ్ comes to 0 sharply at a time t is equal 10, and 10 to from 10 to 2 it is 0, and from 20 it is sharply starts at 1 and comes to 0 and at 30, right? So at the constant from 20 to 30 it is constant, right? సింపుల్. మనం ఏంటంటే యావరేజ్ వాల్యూ ఫామ్ లో మనకి ఏందేమో యావరేజ్ వాల్యూ వి యావరేజ్ ఆర్ ఐ యావరేజ్ ఏదైనా ఒకటే. ఓకేనా. వి యావరేజ్ కి ఐ యావరేజ్ కి ఫార్ములాకి ఏం డిఫరెన్స్ లేదు. ఓకేనా. 1/t ఇంటిగ్రల్ 0 to t I of t dt, right? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు గో ఫర్ t. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ t? t వాల్యూ క్యాకెట్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఏంటమ్మా ఐ ఆఫ్ టీ వాల్యూ క్యాకెట్ చేయాలి. ఓకేనా. టీ వాల్యూ అండ్ ఐ ఆఫ్ టీ వాల్యూ. ఓకేనా. ఈ రెండు మనం క్యాకెట్ చేయాలి. ఆఫ్టర్ దట్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా. So first t value, all of you tell me the value of t. So t is equal 10 or 20. So it should be 20. Enduku. So the waveform starts from here and from 10 వరకు end అయిపోయింది, but 20 వరకు సేమ్ waveform స్టార్ట్ అవ్వాల. సో ఆఫ్టర్ 20 అనే వాల్యూ దగ్గర మనకి సేమ్ వేవ్ ఫామ్ స్టార్ట్ అయింది. సో అప్ టు 1 సైకిల్ అంటే 1 ఫుల్ సైకిల్ అంటే ఏంటంటే 0 to 20 వరకు. ఆఫ్టర్ అయితే మళ్ళీ సేమ్ వేవ్ ఫామ్ స్టార్ట్ అయింది మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అవునా. సో దెన్ వీ కెన్ కన్సిడర్ దట్ టీ ఈజ్ ఈక్వల్ 20. దెన్ ఐ ఆఫ్ టీ. సో ఐ ఆఫ్ టీ ఈజ్ వేరీ అవుతుంది. ఎలాగ మనకి ఫ్రమ్ 0 to 10 వరకు ఒక వాల్యూ ఉంది, 10 to 20 ఏమో డిఫరెంట్ గా ఉంది. ఓకేనా. సో అది మనం ఇక్కడ నోట్ చేద్దాం. ఓకేనా. సో ఐ ఆఫ్ టీ, సారీ వి ఆఫ్ టీ అంటున్నాను ప్రతిసారి, ఎందుకంటే ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అని నేను వి ఆఫ్ టీ అని చెప్తున్నాను కాబట్టి. సో ఐ ఆఫ్ టీ నోట్ డౌన్. సో ఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 ఆంపియర్ when 0 to t, దట్ ఈస్ 0 to 10 వాల్యూ. అంటే టీ అనే వాల్యూ 0 నుంచి 10 వరకు ఏమో 1 ఆంపియరే కనిపిస్తుంది మనకి ఐ ఆఫ్ టీ వాల్యూ. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎప్పుడు 10 to 20, అంటే 10 నుంచి 20 వరకు అసలు మనకి వాల్యూ ఏం లేదు అక్కడ చూపించాలంటే. 10 to 20 వరకు మనకి అసలు వాల్యూయే లేదు చూడండి. సో 0 నుంచి 10 ఆంపియర్స్ వరకు, సారీ 10 సెకండ్స్ అనుకుందాం. అడిసే 1 ఆంపియర్ కాన్స్టెంట్ గా ఉంది మనకి 1 ఆంపియర్ అనేది. ఓకేనా. నెక్స్ట్ ఆఫ్టర్ 10 to 20 అంటే 0 వాల్యూ ఉంది. సో ద ఐ ఆఫ్ టీ వాల్యూ కూడా మనకు వచ్చేసింది. సో సబ్స్టిట్యూట్ దిస్ ఐ ఆఫ్ టీ వాల్యూ ఇన్ యావరేజ్ వాల్యూ ఈక్వేషన్. సో మీరు డైరెక్ట్గా నోట్ చేశారు, జస్ట్ నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి జాగ్రత్తగా. సో ఐ ఆఫ్ టీ ఇక్కడ నోట్ చేస్తాను. ఆఫ్టర్ దట్ ఈ ఫార్ములా వచ్చి యాక్చువల్గా ఐ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా 1/t. 1/t అంటే ఏంటమ్మా మనకి 20. సో 20. సో 1/20 ఇంటిగ్రల్ 0 to t వాల్యూ ఈజ్ వెరీ డిఫరెంట్ 10 2 వాల్యూస్ అని చెప్పాను. అవునా. సో 0 to 10 ఒకటి. అవునా. 0 to 10 ఆ 0 to 10 వాల్యూ ఐ ఆఫ్ టీ వాల్యూ ఎంత 1 ఉంది మనకి. 1 dt ప్లస్ సో ఇంటిగ్రల్ 10 to 20 ఎంత ఉంది మనకి ఇక్కడ. 10 to 20 వాల్యూ ఏముందమ్మా 10 to 20 ఈజ్ 0. సో 0 dt. సో dt దట్ ఈస్ కామన్ ఫర్ బోత్. 1/220 ఈజ్ కామన్. సో ఇదే ఇక్కడ నోట్ చేసి చూడమ్మా. సో అంది నేను టఫ్ చేస్తున్నాను. ఓకేనా. ఇందులో ఇక్కడ నోట్ చేస్తాను. ఇది సేమ్ వాల్యూ ఇక్కడ నోట్ చేసిన ఐ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు
1/20 ఇంటిగ్రల్ 0 to 10 ఇది నాట్ వాడు 20 నోట్ చేసినట్టు యాక్చువల్గా. సో దిస్ is 10. Okay, 0 to 10, 0 to 10, 1 dt, 1 nothing but this is the 1 value dt. Integral 10 to 20 ఎంతమ్మా, 10 to 20 0 0. సో 1/20. సో ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది కాబట్టి we got only one value. So integration of 1 is nothing but a t. So t కాబట్టి t నోట్ చేశాను. So the value is from 0 to 10, 0 to 10. So we can get the equations ఏంటమ్మా ఇక్కడ మనకి చూడండి జాగ్రత్తగా. So integral 10 minus 1, 10 minus 1/20, 10 minus 1. So then 10 1 to 10 said that is 2 అంటే 1/2 వాల్యూ వస్తుంది మనకి, అవునా? సో 1/2. సో we can get the value 1/2 అన్నమాట ఇక్కడ. So 1/2 nothing but 0.5. Okay, 0.5. So this is average value. The average value of this waveform is 0.5, right? So then come to the RMS value. RMS value क्या करते हैं हम, okay ना? So this is RMS value formula. The RMS values formula is 1 integration of 1/t integral 0 to t I of t whole square dt. ఇక్కడ నేను చిన్న మిస్టేక్ చేశానమ్మా, డౌన్లోడ్ చేసేటప్పుడు మొత్తం నేను ఇక్కడ just a minute. So IRMS is equal formula ఏంటమ్మా, 1/t integration of, sorry, it's integration of 1/t integral 0 to t I of t whole square. So whole square ఉంది ఇక్కడ మనకి, ఓకేనా? అది మర్చిపోమాకండి, ఓకే? సో కంపల్సరీ, ఓకే, రైట్. అండ్ కమ్ టు ద దట్ ఈస్ t value. So already I mentioned that is t is equal to ఎంతమ్మా అక్కడ 20 values. Next I of t value ఏది ఇక్కడ నోట్ చేసి చూడమ్మా, this is the I of t value. So I of t is value from varies from 0 to 10 and 10 to 20 also. సో 2 వాల్యూస్ వస్తాయి మనకి, సేమ్ అలాగే ప్రీవియస్ సెక్షన్ నోట్ చేసినట్టే. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/20. సో 1/20 ఇంటిగ్రేషన్ 0 to 10 ఒక వాల్యూ, 0 to 10 వాల్యూ అంటే ఏంటి, 1 ఉంది, 1 హోల్ స్క్వేర్ I of t కదా, హోల్ స్క్వేర్ dt ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 10 to 20, 10 to 20, 10 to 20 వాల్యూ అంటే మనకి 0. సో 0 హోల్ స్క్వేర్ ఇంటూ dt. Okay, this is the value. Okay, so then from this we got so square root of 1/20. So 1/20. So integration of 0 to 10, 1 whole square into dt plus ఇదంతా 0 అంటే ఇదంతా తీసేయచ్చు కదా, 0 తీసేసాను. సో we got this value, ఇది నోట్ చేశాను, ఓకేనా? సో ఫ్రమ్ దిస్ ఇంటిగ్రేషన్ చేయడమా, 1కి ఇంటిగ్రేషన్ ఏంటి, 1 స్క్వేర్ అయినా 1 కదా, 1కి ఇంటిగ్రేషన్ ఏంటి t. సో t, సో లిమిట్స్ ఏంటి, 0 to 10, 0 to 10. సో 10 minus 1. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2 వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2 నథింగ్ బట్ ఏంటమ్మా మనకి, స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2 నథింగ్ బట్ సో 1/√2. ఓకే, రైట్, we got this value. Okay, so like this we can calculate these values. Okay, so I'm going to rough all the things and come to the next one is form factor. What is meant by form factor? Form factor is the defined as the ratio of RMS value to the average value. RMS value, we got the RMS value 1/√2. So RMS value by average value, IRMS by I average anamata. So IRMS we got 1/√2, 1/√2 divided by I average value we got 0.5, nothing but 1/2, 1/2. So 1/2√2. So calculate this value, get the value. Okay. Come to the next value, that is pico factor. Okay, pico factor formula endama. So pico factor is defined as the ratio of peak value to the RMS value. Okay, so peak value, what is the value of peak value? Nothing but IM. IM అంటే ఏంటమ్మా, maximum value. Maximum value అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ మనకి, సో IM nothing but maximum value అంటే ఏంటి, 1m. ఓకేనా, 1. ఓకే, సో 1 nothing but that is IM by so IRMS nothing but ఏంటో మనకు వచ్చింది 1/√2, 1/√2. సో IM by 1 nothing but, so overall we can get the value √2 వచ్చింది మనకి ఇక్కడ, ఓకేనా? సో దిస్ peak factor formula, ఓకేనా? So right, and come to the next problem, we'll go for this is a very simple problem, so I'm going to discuss here. So next problem,
the voltage drop V is equal to 200 sin 314t. వాడు ఆల్రెడీ వి వాల్యూ ఇచ్చాడు అనమాట మీనింగ్. ఓకేనా, ఇక్కడ వి వాల్యూ వి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇచ్చాడు. సో ఈక్వేషన్ ఇచ్చాడు మీనింగ్ ఫైండ్ మాక్సిమం వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ, యావరేజ్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ, ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్, ఇన్స్టంటేనియస్ వాల్యూ. సో యాక్చువల్గా ఫస్ట్ నేను మీకు ఈ ప్రాబ్లమ్స్ చెప్పాలి, బట్ ఏంటంటే సో ఇప్పుడు మీకు చెప్తాను, జాగ్రత్త చూడండి ఎలా క్యాల్కులేట్ చేస్తాం ఇవన్నీ అనేది ఫ్రమ్ ది ఈక్వేషన్, ఫర్ ది గివెన్ ఈక్వేషన్. ఓకేనా, సో ఫ్రమ్ ది గివెన్ ఈక్వేషన్, సో వాడు ఏమడిగారంటే నేను చెప్పిన డెఫినేషన్స్ మొత్తం 5 డెఫినేషన్స్ 6 డెఫినేషన్స్ చెప్పాను. ఫస్ట్ ఏంటమ్మా పీక్ వాల్యూ, యావరేజ్ వాల్యూ, ఇన్స్టంటేనియస్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ అని చెప్పాను అవునా. సో అవే ఇక్కడ నేను క్యాల్కులేట్ చేస్తాను ఫర్ గివెన్ ఈక్వేషన్. సో ఫస్ట్ నోట్ డౌన్ ది ఈక్వేషన్ V is equal to 200 sin omega t, ఆల్రెడీ మీకు ఈ ఈక్వేషన్ విచ్ ఈస్ సిమిలర్ టు ద V is equal to ఫార్ములా Vm sin omega t కి సిమిలర్ గా ఉంది, అంతేనా కదా. V is equal sin omega t. సో V is equal Vm అంటే ఏం చెప్పాను, మాక్సిమం వాల్యూ అంటే ఏంటి, సైన్సాయిడల్ ఈక్వేషన్ లో దిస్ ఈస్ ద ఈక్వేషన్ Vm వాల్యూ. అంటే Vm అంటే ఏంటి, మనకు మాక్సిమం వాల్యూ ఎంత వచ్చినది Vm అన్నమాట. Vm, so Vm is equal, we get V200 and sin omega t, omega is equal 314, omega is equal to 314, so we got 314. So from this actual omega is equal formula 2 pi f anamata, we can written as omega is equal to 2 pi f. Okay, omega is equal to 2 pi f anamata. Okay, right, we'll start the solution చూద్దాం. సో ఫస్ట్ ఏంటమ్మా వాడికి కాయకొచ్చేమంది maximum value అంటే ఏంటి, Vm is equal 200, we got the value first, అయిపోయింది, completed, right. And come to the next one is యావరేజ్ వాల్యూ. సో సైన్సాయిడల్ ఈక్వేషన్ కి యావరేజ్ వాల్యూ అంటే ఆల్రెడీ నేను డెరివ్ చేశాను, బట్ మీరు ఇంకా ఆల్రెడీ చేస్తానంటే వి యావరేజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటమ్మా 1/t ఇంటిగ్రల్ 0 to t v of t dt కదా. సో అది చేసేస్తే మనకి యాక్చువల్గా ఫస్ట్ లోనే వచ్చింది 2Vm/π అని. ఒకసారి రీచెక్ చేయండి. సైన్సాయిడల్ ఈక్వేషన్ కి మనం ఫస్ట్ లో డెలివర్ చేశాను. సైన్సాయిడల్ ఈక్వేషన్ కి సైన్సాయిడల్ వేవ్ ఫామ్ కి, లెట్ us say సైన్సాయిడల్ వేవ్ ఫామ్ కి the average value is equal to Vm/π. So just I will see that, I will show you. First నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అవేనమ్మా. సో డెరివ్ చేశాను. సో this is RMS value we got Vm/√2. So average value we got to 2Vm/π. This is 2Vm/π average value. This is for sinusoidal waveform అని చెప్పాను. Sinusoidal waveform, this is sinusoidal waveform. For that RMS value also sinusoidal waveform ఏంటమ్మా Vm/√2. సో అదే నేను ఇక్కడ మీకు చూపించాను. ఓకేనా, అదే ప్రాబ్లం ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను. So this is a 2Vm/π. 2 into Vm nothing but 200 divided by pi. So we get the value. So 400/π. So which calculated we are 127.3, right? And come to the next one is RMS value. Formula ఏంటమ్మా ఇప్పుడు చెప్పాను Vm/√2. సో వాడు ఇక్కడ V is equal to ఇస్తే ఓకే, I is equal to ఇచ్చినా నో ప్రాబ్లం. I is equal to ఏమైంది Im sin omega t, అది Im I average I RMS అవుతుంది. ఓకేనా, నో కన్ఫ్యూజన్, దాంట్లో కన్ఫ్యూజన్ ఏమొద్దు మీరు. కరెంట్ ఈక్వేషన్ ఇచ్చినా వోల్టేజ్ ఈక్వేషన్ ఇచ్చినా ఫార్ములా ఏం మారదు. కరెంట్ ఈక్వేషన్ ఇస్తే ఏమైంది 2 into Im/π వస్తుంది, అదే ఇక్కడ ఏమొస్తుంది Im/√2 వచ్చింది, నో ప్రాబ్లం. ఓకే, Vm/√2, Vm nothing but we got 200/√2. So we got the value 1.42. Okay, and come to frequency. Already మీకు చెప్పాను omega is equal formula ఏంటమ్మా, omega is equal to formula ఏంటమ్మా 2 pi f, ఓకేనా 2 pi f. So from this f is equal to omega/2 pi. సో omega/2 pi is equal to f frequency. మనకు కావాల్సింది ఏంటమ్మా ఫ్రీక్వెన్సీ f అంటే frequency. I am going to calculate the frequency. Omega is equal to already మనకి ఇచ్చేది 314. So 314 divided by 2 into pi. So calculate the value, all of you will get the value that is so 314 by 2 pi nothing but a 4, that is 49.95 hertz. Okay, frequency hertz. Units are frequency కి ఏంటమ్మా యూనిట్స్ హెర్ట్జ్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ కమ్ టు ద టైం పీరియడ్. T is equal to 1/f. టైం పీరియడ్ ఏంటంటే సారీ ఈక్వేషన్ మీకు నేను డెఫినేషన్ అప్పుడు చెప్పినట్లేను. సో టైం పీరియడ్ డెఫినేషన్ చెప్పాను అంతే. ద టైం టేకెన్ టు కంప్లీట్ వేవ్ అని చెప్పాను. సో విచ్ ఈస్ రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ విచ్ ఈస్ రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫ్రీక్వెన్సీ అండ్ టైం పీరియడ్ అని అడిగితే ఓకేనా అర్థమైందమ్మా. The relationship between the frequency and time, so is nothing but time T is equal to 1/f. ఫ్రీక్వెన్సీకి
రెసిప్రోకల్ అనమాట. ఓకేనా. సో టీ ఈజ్ ఈక్వల్ టు 1/f. 1/f ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా 49 పాయింట్, సారీ we got a value that is 49.95. So then we get the value 0.02 seconds. And come to the instantaneous value, వాడు ఎక్కడ అడిగాడు 0.5 seconds దగ్గర అడిగాడు. ఇన్స్టంటేనియస్ వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు v ఈక్వల్ ఫార్ములా వాడు ఏమి ఇచ్చాడు 200 sin 314t ఎంత ఇచ్చింది 2v ఈక్వల్ 200 sin 314t. t టైం సెకండ్స్ కదా, టైం అంటే ఏంటమ్మా t ఈక్వల్ 0.5 ఇచ్చాడు, అంటే t ప్లేస్ లో 0.5 సబ్స్టిట్యూట్ చేసేసేయండి. again v ఈక్వల్ 200 sin 314 into 0.5. so then we get the value multiplication by using multiplication we can get this value, that is 78.14 volts anamata. That is instantaneous value volts. Okay, like this we can calculate the these values. Okay, and come to the next problem. Go for the next problem. So note down all of you. So a voltage of v volts and resistance of 10 ohms. The voltage is represented by the 10 sin omega t, and nothing but v is equal to, okay, v is equal to some value, that is vm sin omega t laga 10 sin omega t ichadu ante t14t. Calculate peak current, average current, rms current, rms power. So simple amma, voltage a voltage of v and resistance r ఇచ్చాడు. సింపుల్ ఒక చిన్న కన్ఫ్యూజన్ చేశాడు, అంతే లేదు. సో వోల్టేజ్ ఆఫ్ వి అండ్ రెసిస్టెన్స్, వోల్టేజ్ వి ఈజ్ ఈక్వల్ మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి 10 sin 314t. సో ఫాలో మీ. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు హీ హాస్ గివెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ 10 ohms ఇచ్చాడు. ఓకేనా, రైట్. సో మనకి ఏంటమ్మా వి ఈజ్ ఈక్వల్ విఎం సైన్ ఒమేగా టీ. యూ కెన్ రిటర్న్ యాజ్ వి ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చు మనకు ఫార్ములా విఎం sin omega t, ఇది మనకు ఫార్ములా, అవునా. సో ఫ్రమ్ దిస్ విఎం ఈజ్ ఈక్వల్ టు ఏంటి 10, విఎం ఈజ్ ఈక్వల్ టు 10, విఎం ఈజ్ ఈక్వల్ టు 10. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 314. సో ఇది మనకి ఇచ్చిన గివెన్ డేటాలో, అవునా. సో ఫ్రమ్ ద గివెన్ డేటా వాడు ఫస్ట్ ఏం క్యాకెట్ చేయమన్నాడు చూడమ్మా, పీక్ కరెంట్ క్యాకెట్ చేయమన్నాడు. బట్ వాడు ఏమి ఇచ్చాడు వోల్టేజ్ ఇచ్చాడు, వి ఇచ్చాడు. కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, పీక్ కరెంట్ ఏంటమ్మా మాక్సిమం కరెంట్, మాక్సిమం వాల్యూ అయినా పీక్ వాల్యూ అయినా ఒకటే. ఐ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి వి బై ఆర్. ఐ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటమ్మా వి బై ఆర్. ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్. వి నథింగ్ బట్ ఐఎం కాబట్టి విఎం నోట్ చేస్తాను, విఎం బై ఆర్ అనమాట. ఓకేనా, విఎం ఎంత ఇచ్చాడు 10 డివైడెడ్ బై ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఆర్ ఈజ్ ఈక్వల్ 10. సో 10. సో గెట్ ద వాల్యూ 1 ampere. I maximum is equal to 1 ampere. ఓకేనా. సో లైక్ దిస్ యూ కెన్ క్యాలిక్యులేట్ ద వాల్యూస్. ఓకే, ప్రీవియస్ కేసు లేదంటే వోల్టేజ్ ఇచ్చాడు కాబట్టి వోల్టేజ్ డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసావు. బట్ ఈ కేసు లేదంటే కరెంట్ ఇచ్చాడు, అందుకని ఏంటంటే చిన్న రెసిస్టెన్స్ కూడా ఇచ్చాడు వాడు. సో ఐ ఈజ్ ఈక్వల్ వి బై ఆర్ ఫార్ములా. నెక్స్ట్ ఏంటి యావరేజ్ కరెంట్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. యావరేజ్ కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 2 into IM by pi. సేమ్ ఫార్ములా. ఇక్కడ ఏంటి 2 into VM by pi నోట్ చేయాలి. అదే విఎం వాడు మనకు అవసరం కరెంట్ అడిగాడు కాబట్టి IM by pi. సేమ్ ఫార్ములా, నోట్ చేంజెస్. ఓకే, IM జస్ట్ క్యాలిక్యులేట్ చేశాను, ఏంటమ్మా 1 వచ్చింది. 2 into 1 by pi, 2 in by pi. ఓకే, నెక్స్ట్ ఆర్ఎంఎస్ కరెంట్ IRMS ఈక్వల్ ఫార్ములా ఏంటి IM by √2, IM by √2. సో IM అంటే మనం క్యాలిక్యులేట్ చేసాం 1 by √2. సో యూ కెన్ క్యాలిక్యులేట్ దీస్ వాల్యూస్. ఓకే, డైరెక్ట్గా ఇలా వదిలేసినా పర్లా, క్యాలిక్యులేట్ చేసినా పర్లేదు. నెక్స్ట్ ఏం అడిగాడు ఆర్ఎంఎస్ పవర్ అడిగాడమ్మ. పవర్ అడిగాడు. పవర్ నథింగ్ బట్ ఫార్ములా ఏంటి, సో పవర్ పి ఈజ్ ఈక్వల్ ఫార్ములా వి ఇంటూ ఐ, అవునా. ఆర్ఎంఎస్ పవర్ అడిగాడు కాబట్టి సో పిఆర్ఎంఎస్ అంటే పిఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది మనకి విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్. విఆర్ఎంఎస్ అంటే ఏంటి ఫార్ములా ఐఎం బై √2, విఎం బై √2, అవునా. విఆర్ఎంఎస్ అంటే విఎం బై √2, ఐఆర్ఎంఎస్ అంటే ఐఎం బై √2 కదా. సో మల్టిప్లై చేయండి. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే విఎం అంటే ఎంత వచ్చింది మనకు ఆల్రెడీ తెలుసు కదా. విఎం అంటే ఈక్వల్ టు విఎం ఈజ్ ఈక్వల్ 10, ఐఎం ఈజ్ ఈక్వల్ టు 1. సో 10 by √2, 1 by √2. So we calculate this value, we can get the value that is 10 by 2, so which is equal to 5. So he has given the wrong ఇక్కడ మనకి రాంగ్ ఇచ్చాడమ్మా. సో పవర్ యూనిట్స్ ఏంటమ్మా వాట్స్. సో దిస్ ఈజ్ రాంగ్, ప్లీజ్ నోట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ, దిస్ ఈజ్ రాంగ్. ఓకేనా, నేను ఇదే షేర్ చేస్తాను యాక్చువల్గా, ప్లీజ్ నోట్ డౌన్ అట్ దిస్ పాయింట్ ఆల్సో. సో 5 watts, దిస్ ఈజ్ 5 watts. సో కరెంట్ యూనిట్స్ ఏంటమ్మా ఆంపియర్స్. వోల్టేజ్ యూనిట్స్ ఏంటమ్మా వోల్ట్స్. ఓకేనా, వోల్ట్స్, దిస్ ఈజ్ వోల్ట్స్. ఓకేనా, రైట్. సో లైక్ దిస్ యూ కెన్ క్యాలిక్యులేట్ ద సో సింపుల్ ప్రాబ్లమ్స్. ఓకే, నేను బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇక్కడ నేను చిన్న ప్రాబ్లం ఒకటి వదిలేసాను, దానికి వెళ్దాం. ఓకేనా,
sawtooth waveform. Let us discuss. Okay, ఇక్కడ డిస్కస్ చేస్తానులే. యాక్చువల్గా ఈ ప్రాబ్లం నేను ఏంటంటే రీడ్ రైట్ చేస్తాను, మీకు అర్థం కాకపోవచ్చు. ఇక్కడ ఇంతవరకు వదిలేసేయండి. సో సేమ్ ఫైండ్ క్వశ్చన్ చెప్తాను చూడమ్మా. ఫైండ్ సేమ్ యావరేజ్ వాల్యూ, సారీ, ఫైండ్ ఫస్ట్ వన్ యావరేజ్ వాల్యూ and RMS value. Second one is RMS value. Okay na? RMS value for the given waveform. For the given waveform జాగ్రత్త చూడమ్మా. ఇక్కడ నేను అక్కడ వాడు కరెక్ట్గా నోట్ చేయలేదు, అందుకే నోట్ చేస్తున్నాను. షార్ప్గా జీరోకి వచ్చేసేయాలి. సో దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ హియర్. ఓకేనా? నేను కన్ఫ్యూజన్ ఉంటే యూ కెన్ ఆస్క్. షార్ప్గా జీరోకి వచ్చేసేయాలి. ఓకేనా? షార్ప్గా జీరోకి వచ్చేసేయాలి. సో దిస్ ఈస్ ద వేవ్ ఫార్మ్. సో లెట్స్ సే దిస్ ఈస్ V of t and he has given that that is a t అనుకుందాం. ఓకేనా? రైట్. సో దిస్ ఈస్ 0. let's say this is pi అనుకుందాం, this is 2 pi అనుకుందాం, and this is 3 pi అనుకుందాం. Okay, sometimes he has given the value vm value వాడు ఇవ్వచ్చమ్మా. ఓకేనా? vm is equal 5 amperes అని కూడా ఇవ్వచ్చు. ఓకేనా? అది కూడా నేను చెప్తాను, నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను. ఓకేనా? vm, this is the equation he has given. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ ద సొల్యూషన్ ఇది నోట్ చేస్తాను నేను. ఓకే, నో ప్రాబ్లం. ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మీకు క్లారిటీ ఇస్తాను. సొల్యూషన్ ఏంటంటే సింపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ వాల్యూ ఫార్ములా ఏంటమ్మా? వి యావరేజ్ ఇజ్ ఈక్వల్ ఫార్ములా 1/t. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t v of t dt, రైట్? సో నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు మెన్షన్ దట్ ఇస్ t వాల్యూ. వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ t? ఇక్కడ చెప్పండి. t ఈజ్ ఈక్వల్ ఏంటమ్మా? సేమ్ వేవ్ ఫార్మ్ ఎక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ, దట్ ఈస్ t 5 అనమాట. ఓకేనా? నాట్ 2 5. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి పై వరకు వచ్చేసి సేమ్ వేవ్ ఫార్మ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది పై నుంచి, అవునా కదా? సో దెన్ t ఈజ్ ఈక్వల్ టు 5 అంటాను. ఓకేనా? నెక్స్ట్ కమ్ టు ద v of t క్యాల్కులేట్ చేయాలి, అంటే టైం v of t క్యాల్కులేట్ చేయాలి. సో లైక్ దిస్, ఇది ఏంటంటే ర్యాంప్ ఈక్వేషన్స్ కాబట్టి, సో మనకు ఒక చిన్న ఈక్వేషన్ ఉంది. vy ఈజ్ ఈక్వల్ టు mx అనే ఫార్ములా ఉంది, అవునా? గుర్తుందా లేదా? y యాక్సిస్ అంటే ఏంటమ్మా? ఇక్కడ మనకు ఉంది, ఇది y యాక్సిస్, ఇదేంటమ్మా? x యాక్సిస్, అవునా? సో y యాక్సిస్ అంటే మనకి ఏముంది? v of t ఉంది. సో y యాక్సిస్ అంటే v of t ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x. x యాక్సిస్ అంటే ఏముంది? మనకి ఇక్కడ టైం ఉంది, t. సో v of t ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ t. v of t ఈజ్ ఈక్వల్ టు m. m అంటే ఏంటి? మనకి క్యాల్కులేట్ చేయాల్సింది. m అంటే ఏంటమ్మా? స్లోప్ ఆఫ్ దిస్ వన్ ఏంటి? సింపుల్ చెప్పాలంటే, సో సేమ్ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ ఆల్సో యూ కెన్ గో ఫర్ దట్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? ఫార్ములా ఏంటి? mx, అవునా? సో దాన్ని m ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చు, నేను ఇక్కడ y/x నోట్ చేసుకోవచ్చు, అవునా కదా? y అంటే ఏంటి? మనకి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర y యాక్సిస్ వాల్యూ ఏంటి? మనకి vm ఉంది, అవునా? vm ఉంది. ఇక్కడ x యాక్సిస్ వాల్యూ ఉంది, పై ఉంది. సో దెన్ m ఈజ్ ఈక్వల్ టు y నథింగ్ బట్ ఏంటమ్మా? అక్కడ vm. సో vm బై x యాక్సిస్ ఏముంది? పై ఉంది. సో m is equal to vm by pi. So then from this v of t is equal to m అంటే ఏంటి? vm by pi into t. So vm by pi. So v of t is equal to, we got the value vm by pi into t. So I mentioned here. So vm by pi into t. This is the v of t equation. Okay na? So t is equal to pi. So then go for the equation, that is I average is equal to 1/t integral 0 to t v of t dt, right? So 1/t nothing but ఏంటమ్మా? pi. So pi value note చేశాను. So integral 0 to t v of t nothing but vm by pi into t dt. సో దెన్ సింప్లిఫై చేయండి. vm అవుట్ సైడ్ తీసుకొచ్చేసాను, పై అవుట్ సైడ్ తీసుకొచ్చేసాను, vm by pi square into t. ఇంటిగ్రేషన్ ఆఫ్ t నథింగ్ బట్ t square, రైట్? t square by 2. ఇంటిగ్రేషన్ ఆఫ్ t నథింగ్ బట్ t square by 2. సో ఏంటమ్మా? లిమిట్ చేయండి 0 to pi.
సారీ కరెక్ట్ ఉంది కదమ్మా, నో ప్రాబ్లమ్. రైట్. సో t square by 2, right? So t square, t nothing but ఏంటమ్మా pi square minus 0/2 అనమాట. ఓకేనా? సో ఫ్రమ్ దిస్ pi square క్యాన్సిల్ అయిపోయింది, గెట్ ద వాల్యూ Vm by this is 2. ఓకేనా? రైట్. నెక్స్ట్ కమ్ టు ద RMS వాల్యూ. RMS వాల్యూ ఫార్ములా ఏంటమ్మా? RMS వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, సో ఫార్ములా ఏంటమ్మా? RMS వాల్యూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1/t ఇంటిగ్రల్ 0 to t v of t dt, right? So 1/t nothing but a pi integral 0 to pi Vm by ఇదేంటమ్మా Vm by pi t whole square into that is right, so whole square, right? So then we get the into t and dt అనమాట. So Vm by pi whole square into t square. Vm by pi whole square అనేది కాన్స్టెంట్ అనమాట, అందుకని అవుట్ సైడ్ తీసుకురండి. ఓకే, అవుట్ సైడ్ తీసుకొచ్చాను. Vm స్క్వేర్ బై పై క్యూబ్ వచ్చింది, ఎందుకంటే పై స్క్వేర్ ఉంది, పై క్యూబ్ వచ్చింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ స్క్వేర్ ఏమైందమ్మా? టీ క్యూబ్ బై 3. లిమిట్స్ ఏంటమ్మా? పై టు 0. సో ఇంటిగ్రేషన్ దట్ ఈస్ పై క్యూబ్ మైనస్ 0 క్యూబ్ బై 3 అనమాట. సో స్క్వేర్ రూట్ ఆఫ్ Vm స్క్వేర్ బై పై క్యూబ్ క్యాన్సిల్ చేసేసండి, గెట్ ద వాల్యూ ఓన్లీ 3, దట్ ఈస్ Vm స్క్వేర్ బై 3. సో Vm by root 3. So there is a value. Okay, go for the form factor also, peak factor also he has calculated. That is form factor formula ఏంటమ్మా? RMS value by average value. RMS value ఏంటి? Vm by root 3. Average value ఏంటి? Formula Vm by 2. We got the value. Substitute this value. RMS value by average value. RMS value is Vm by root 3 by average value Vm by 2. Here we got Vm by root 2. So conclude that 2 by root 3. పీక్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ ఏంటి? పీక్ వాల్యూ బై ద ఆర్ఎంఎస్ వాల్యూ. పీక్ వాల్యూ అంటే ఏంటమ్మా? ఫార్ములా ఏంటి? పీక్ వాల్యూ అంటే ఏంటి? మ్యాక్సిమం వాల్యూ. సో Vm by VRMS. VRMS నథింగ్ బట్ ఏంటి? Vm by root 3. Vm by root 3. Substitute here. So then Vm by Vm cancel చేస్తే we get the value root 3. So which is nothing but ఏంటమ్మా? 1.732. 1.732. This is the value. Okay. Right. So like this we can conclude, we can calculate these values. Okay. సింపుల్ అమ్మా. నేను ఇంకోటి ఏంటంటే సింపుల్ చెప్తున్నాను మీకు ఇక్కడ. సపోజ్ హీ హాజ్ గివెన్ ద వాల్యూ ఇక్కడ మనకి, సపోజ్ ఇక్కడ మనకి వాల్యూ ఇక్కడ మనకి 2 వాల్యూ ఇచ్చాడు అనుకుందాం, ఇక్కడ 2 ఇచ్చాడు అనుకుందాం. ఓకేనా? సో 2 ఇస్తే ఏంది? Vm ప్లస్ 2 ప్లేస్ చేయండి, ఇక్కడ 2 ప్లేస్ చేయండి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ 2 ప్లేస్ చేయండి, ఇక్కడ ఏంటో 2 ప్లేస్ చేయండి. అప్పుడు గెట్ ద వాల్యూ 1. 2 క్యాన్సిల్ చేస్తే సేమ్ అలాగే ఇక్కడ మనకి VRMS కూడా అంతే. ఓకేనా? సో Vm is equal to ఇచ్చాడు, అంటే 2 by root 3 వచ్చింది మనకి. అవునా? సో 2 by root 3. Vm is equal 2 by root 3. సో లైక్ దిస్ యూ కెన్ క్యాలిక్యులేట్. ఇక్కడ 2 వాల్యూ ఇస్తే వాడు. ఓకేనా? సో సపోజ్ ఇక్కడ వాల్యూ చేంజ్ చేసినా సరే, ఇప్పుడు లెట్స్ ఇక్కడ సమ్ టైమ్స్ ఏంటంటే గివెన్ దట్ ఈస్ t ఇస్తాడు, ఇక్కడ 2t ఇస్తాడు, ఇక్కడ 3t ఇస్తాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మా పై ప్లేస్ ఏం చేస్తారు? సారీ, t సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏంటంటే t సబ్స్టిట్యూట్ చేయండి. లిమిట్స్ కూడా 0 to t వస్తాయి మనకి. సో వాల్యూ కూడా అలానే క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? సో లైక్ దిస్ యూ గో ఫర్ ద ప్రాబ్లమ్స్. ఓకే. సో దట్స్ కంక్లూడ్ అవర్ that is basic definitions, fundamentals and these problems. ఓకేనా? From the next class we go for the phasor representation. That is very 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 important for the whole subject. మీకు BEE సబ్జెక్ట్ కూడా ఏంటంటే నేను చెప్పబోయే నెక్స్ట్ క్లాస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అంటే మీకు ట్రాన్స్ఫార్మర్స్ టాపిక్ వచ్చినప్పుడు ఏంటంటే ఇది మీకు కంపల్సరీగా కావాలి. ఓకేనా? ఇది మీకు అర్థం అవ్వాలంటే ఇది చూసుకోవాలి గ్యారంటీగా. ఓకేనా? సో గో ఫర్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్దాం టుమారో. ఓకేనా? థ్యాంక్ యూ. విల్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్. ఫర్ ద నెక్స్ట్ క్లాస్ నేను సమ్ అసైన్మెంట్స్ ఇస్తానమ్మా. సో నోట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ, సెండ్ చేస్తాను. చిన్న ప్రాబ్లమ్స్, సేమ్ ప్రాబ్లమ్స్, మోడల్స్ చేంజ్ చేసి ఇస్తాను, అందరు చేయండి. ఓకే.